స్థానిక గాంధీ చౌక్ లో జరిగిన మేడే వేడుకలు తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగాయి. సిఐటియు జిల్లా కార్యదర్శి కేబి ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 8 గంటల పనిదినం, ఇతర హక్కుల కోసం అమెరికాలోని చికాగో నగరంలో ఆనాటి కార్మికులు సుదీర్ఘ పోరాటాలు చేశారని చెప్పారు. ఆనాటి ప్రభుత్వము తీవ్ర నిర్బంధం ప్రయోగించిన కార్మికులు వెనుకంజ వేయలేదని చెప్పారు. పోలీసు కాల్పులకు భయపడేది లేదని, ఉరికంబాలను లెక్క చేయలేదని చెప్పారు. యావజ్జీవ కారాగార శిక్షలు సైతం ఎదిరించి పోరాటాలు చేశారని చెప్పారు. మహిళా నాయకులు కూడా జైలు శిక్షలకు భయపడేది లేదని చెప్పారు. ఉరికంబం ఎక్కిన స్పిన్ అనే కార్మిక నాయకుడు కార్మికుల్లో రగులుతున్న అగ్ని జ్వాలలు ఉరితాళ్లతో ఆగమని, మీ ముందు వెనక అన్ని దిక్కులు అగ్ని జ్వాలలు, భూగోళం అంతా విస్తరిస్తాయని అన్న మాటలు అమలు జరిగాయని చెప్పారు. 1996లో వచ్చిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల చట్టము మన పాలకులు అమలు చేయకుండా నిలిపివేశారని చెప్పారు. కార్మికుల వెల్ఫేర్ ఫండ్ నిధులను ప్రభుత్వం వాడుకున్నదని చెప్పారు. సంక్షేమ పథకాల కోసం పెట్టుకున్న దరఖాస్తులు లక్షల మేర పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఏఎల్ఓ ఎం వినయ్ కుమార్, మహబూబ్ జానీ, ఆర్ శ్రీనివాసరావు, సిఐటియు తెనాలి డివిజన్ ఎస్కే హుస్సేన్ వలి, వి లక్ష్మణరావు, టి వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి, చంద్రకళ, ఆషాబి తదితరులు పాల్గొన్నారు.